నిజంగా ఈరోజు చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే గతంలో చాలా సార్లు జరిగినాయి. ఒక్కసారి 2 సార్లు ప్రభుత్వాలు, నేను గతంలో కూడా చెప్పా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము మా ఊపిరున్నంత వరకు మేము ఈ వృత్తి కొనసాగిస్తాము అని. మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వాల పాలకులు ఉన్నారు, ఈ పాలకులు ఉన్నారు. కనీసము కొంతైనా గత ప్రభుత్వంలో కొంత చేశారు, కొన్ని ఏర్పాట్లకు ఇనిషియేట్ చేశారు. ఈ ప్రభుత్వం ఓన్లీ మీటింగ్లు ఓన్లీ మీటింగ్లు చేసి మా పనులన్నీ వదులుకొని మీటింగ్లలోకి అటెండ్ అవుతే వేలాది మంది శివశక్తుల్లో 5 పార్సల్ ఇస్తామన్నారు. సరే, ఆ 5లో బాగా ఫెమిలియర్ ఉన్న వాళ్ళకి ఎంబటి చాలా జనాలు ఉంటారు కాబట్టి, ఈ అమ్మాయి కావచ్చు, నిషా కావచ్చు, ఇంకా కొంతమంది శివశక్తులు ఫెమిలియర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేయండి అమ్మా అని రిక్వెస్ట్ చేశాం. ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టినాము, ఏ రోజు మేము ప్రభుత్వాన్ని దూషించినము. కానీ ఈ రోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక జోగినీలు ఏడ్చిరంటే రాష్ట్రానికి మంచిది కాదు, జోగిని